అందరికీ నమస్తే. టీచర్ ఉద్యోగులు ఆల్రెడీ టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా ఇప్పుడు పరిశాన్లో ఉన్నారు. అది ఎందుకు పరిశాన్ అంటే 2012 కన్నా ముందు రిక్రూట్ అయిన టీచర్ల ఉద్యోగాలు ఉంటాయా, ఊడిపోతాయా కూడా తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. 2012 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు ఓకే. ఇక 5 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ అయిపోతారనగా వాళ్ళకు ప్రమోషన్ ఉండవు, ఏమి ఉండవు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇప్పుడు అందరూ టీచర్లు గజగజ వణికిపోతున్నారు. ఎప్పుడు స్టూడెంట్స్కు పరీక్షలు పెట్టే టీచర్లు ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ రావాలని చెప్పింది. దాంతోన దాదాపు 30 నుంచి 40 వేల మంది మీద ఇది ఎఫెక్ట్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఎక్కువ మంది మీద కూడా ఉండొచ్చు. టీచర్లు ఒక టెన్షన్, ఖచ్చితంగా టెట్ ఉండాలి. 2012 కన్నా ముందు రిక్రూట్ అయిన ప్రతి టీచర్కు టెట్ ఉండాలంట. ఇప్పుడు కొత్తగా టీచర్ రిక్రూట్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా టెట్ పాస్ కావాల్సిందే. అది మనకు తెలుసు. 2011 తర్వాత ఇంకా టెట్ ఉన్న వాళ్ళే టీచర్ ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ అంతకుముందు టెట్ లేదు. అప్పుడు రిక్రూట్ అయినారు టీచర్లు. ఇప్పుడు వాళ్ళు కూడా టెట్ రాయాల్సిందే. 2 ఇయర్స్లో టెట్ ఖచ్చితంగా పాస్ కావాల్సిందే. పాస్ కాకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడున్న సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు టెట్ పాస్ కాకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఊస్ట్. వాళ్ళు ఇప్పుడు టెట్లో ఆల్రెడీ పిల్లలకి ఎగ్జామ్ పెట్టే సబ్జెక్టులు అంతవరకు కానీ టెట్ రాసి అందరు పాస్ అవుతారా? పాస్ కాలేరు. ప్లస్ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మళ్ళీ పోవాలి. ఇప్పుడు టెట్ రాసే తిరిగి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ టెన్షన్ అదే పడుతున్నారు. ఇది ఎప్పుడో రాసే ఇప్పుడు టెట్ రాసే పరిస్థితులు ఉన్నాయా, మేము రాసామా టెట్ అని. ఇంకా 5 ఇయర్స్ అయితే రిటైర్మెంట్ అయిపోతారు అనంగా. యాక్చువల్గా రిటైర్మెంట్ ఎట్లుంటుంది, రేపు రిటైర్మెంట్ అవుతారు అనగానే ఇవాళ ప్రమోషన్ వస్తుంది ఆయనకు. అప్పటి నుంచి ఆ రిటైర్మెంట్ అయిన పెన్షన్ వస్తుంటుంది వాళ్ళకు. రిటైర్మెంట్ ఏ పోస్టులో అయితే అవుతుండ్రో ఆ ప్రమోషన్ పోస్టులో వాళ్ళకి ఆ పెన్షన్లు వస్తుంటాయి, ఆ సర్వీస్ వస్తుంటుంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. 5 ఇయర్స్ అయితే రిటైర్మెంట్ అవుతారనగా వాళ్ళు టెట్ రావాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళకి ప్రమోషన్స్ ఏమి ఉండవు. ఇంకా మళ్ళీ శాలరీ ఇంక్రిమెంట్స్ టెట్లు ఏమి ఉండవు, అవన్నీ ఏమి ఉండవు. వీళ్ళకి మాత్రం 2012 కన్నా ముందు రిక్రూట్ అయ్యి ఇంకా 5 ఇయర్స్ కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లందరూ ఖచ్చితంగా టెట్ రాయాల్సిందే. వాళ్ళకి 2 ఇయర్స్ టైం. 2 ఇయర్స్లో పెడతారు. ఇప్పుడు తెలంగాణలో సంవత్సరానికి ఒకసారి పెడతారు. అంటే 2 సార్లు ఖచ్చితంగా పాస్ కావాల్సిందే వాళ్ళు. ఇది ప్రస్తుతం వాళ్ళను చాలా టెన్షన్ పెడుతుంది. దాదాపు ఇది ఒక 30,000 మంది మీద ప్రభావం పడవచ్చు అని చెప్తున్నారు. రిక్రూట్ అయిన వాళ్ళు దగ్గర ఒక 20-25 ఏళ్ళకి వెళ్ళి టీచర్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాయాలి. హఠాత్తుగా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలి, లేకపోతే వాళ్ళకి టీచర్ ఉద్యోగమే ఉండదు. ఇప్పుడు వాళ్ళందరూ కలవరబెడుతున్న అంశాలు ఇవే. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇప్పటికే అర్హత పరీక్షలు ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందిన అంటే అప్పట్లో అర్హత పరీక్షలు ఇంటర్వ్యూలు ఉండే కదా, ఈ టెట్ గిట్ లేకముందు ఆల్రెడీ మమ్మల్ని టెస్టులు పెట్టిండ్రు, ఇంటర్వ్యూలు చేసిండ్రు. మళ్ళీ టెట్ నిబంధన విధించడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ డిమాండ్. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పైన రాష్ట్ర ప్రభుత్వం ఏం డిసిషన్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యింది. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా దీని మీద స్పందించలేదు. కానీ ఆల్రెడీ ఇది దేశవ్యాప్తంగా ఇచ్చిన, ఒక తెలంగాణ కోసం ఇచ్చిన తీర్పు కాదు సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా దగ్గర 50 లక్షల మంది టీచర్ల మీద ఎఫెక్ట్ ఉంటుందంట. ఇది తమిళనాడులో హైయెస్ట్గా 3 లక్షల మంది టీచర్ల మీద ఎఫెక్ట్ ఉంటుందంట. మన దగ్గర కొంచెం తక్కువనే ఉంటుంది. కాకపోతే వీళ్ళంతా టెన్షన్లోనే ఉన్నారు. నిజంగానే ఇది అమలైతే ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో టెట్ పాస్ కావాలని ఉంటే చాలామంది సీనియర్ టీచర్ల ఉద్యోగాలు పోతాయి. చాలామంది ఇంటికి పోవాల్సి వస్తుంది. ప్రతి ఎగ్జామ్లో 100కు 100% ఎవరు పాస్ గారు. మన దగ్గర 30,000 మందో 40,000 మందో టీచర్లు ఉంటే వాళ్ళు టెట్ రాస్తే వాళ్ళు ఎంతమంది పాస్ అవుతారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతమందికి ఎలిజిబుల్ అవుతారు? ఎంతమంది మళ్ళీ టీచర్ ఉద్యోగాల్లో కొనసాగుతారు? అసలు ఇప్పుడు ఆ సిలబస్కు పాతోళ్ళు కనెక్ట్ అవుతారా? పాత టీచర్లు ఇప్పుడున్న టెట్కు రాయగలరా? ఇట్లాంటి చాలా ఆందోళనలు ఉన్నాయి. కాకపోతే ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీచర్ సర్కిల్లో ఇది పెద్ద వ్యవస్థ. ఇది నువ్వు ప్రమోషన్ రాదు అంటే సరేలే, నెక్స్ట్ టైం ప్రమోషన్ వస్తుంది అనుకోవచ్చు. లేకపోతే జీతాలు పెరుగుతలేవు అంటే దాన్ని కూడా చూడవచ్చు, ఏదో నాడు పెరుగుతుందిలేని. కానీ ఏకంగా ఉద్యోగాలు ఉంటాయా ఊడిపోతాయా అనే టైం వచ్చిందంటే ఎవరికైనా టెన్షనే కదా. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి అనుకో, వాళ్ళు ఏం చేయలేరు కూడా. ఇంకా వాళ్ళకి ఇస్తారంట రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ. రిటైర్మెంట్ అయిపోతే ఎట్లుంటుందో అట్లాంటివి అన్ని బెనిఫిట్స్ ఇస్తారంట వాళ్ళకు. కానీ ఉద్యోగం పోతుంది కదా, వాళ్ళంతా దాని మీద డిపెండ్ అయ్యి కొన్ని సంవత్సరాల నుంచి టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. కాకపోతే తెలంగాణలో 2010 నుంచి టెట్ నోటిఫికేషన్ వచ్చింది. 2012 నుంచి మన దగ్గర టెట్ అమల్లో ఉన్నట్టుంది. మరి టెట్ ఉన్న
టెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించక తప్పదు అని గవర్నమెంట్లో చర్చ నడుస్తుంది. తప్పదు, సుప్రీంకోర్టు ఇది తెలంగాణకి ఇచ్చింది కాదు, ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కోర్టుకు వనికి లేదు, దేశవ్యాప్తంగా ఇచ్చిన తీర్పు కాబట్టి మరి మెజార్టీ రాష్ట్రాలు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా సుప్రీంకోర్టుకు పోతే ఏమన్నా బెనిఫిట్ ఉంటుందేమో, కానీ ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాబట్టి సెంట్రల్ కూడా ఏం చేయలేదు. బట్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపోయి ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నా తీర్పు చెప్తే మార్చొచ్చేమో, కానీ లేకపోతే ఇది ఖచ్చితంగా అమలు అవుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఆ చర్చ కూడా కనిపిస్తుంది. 2012 ముందు ఉద్యోగాలు చేరిన వాళ్ళు ప్రతి ఒక్కరి మీద ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమందికి నమ్మకం ఉండొచ్చు, మేము టెట్ రాస్తాం పాస్ అవుతాం అని ఉండొచ్చు, కానీ చాలామందికి టెట్ రాయాలంటే కూడా ఒక టెన్షనే కదా, ఎందుకంటే అది లైఫ్ అండ్ డెత్ పరీక్ష. ఉద్యోగం తెచ్చుకొని ఉద్యోగం రాకముందు అంటే ఉద్యోగం రాకముందు పరీక్ష పెట్టిరంటే సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పుడు ఇది కాకపోతే ఇంకొక ఉద్యోగం చేసుకున్నాం అంటే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు టీచర్ ఉద్యోగం చేసిన వాళ్ళకి టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం పోతుందంటే వాళ్ళ సిచ్యువేషన్ ఇది. కాకపోతే ఇక్కడ క్వాలిటీ చదువు కూడా పిల్లలకు అందుతుందని ఒక చర్చ కూడా ఉంది. ఒక క్వాలిటీ చర్చ, మరి టెట్టే పాస్ కాని వాళ్ళు టీచర్గా ఏమనుకొస్తారని సమాజం నుంచి క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా. అట్లాంటి వాళ్ళు పాస్ కాని వాళ్ళు ఇంకా టీచర్గా పనికిరారని సుప్రీంకోర్టు చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళ ఉద్యోగాలు ఉంటే ఎంత పోతే ఎంత, వాళ్ళ కోసం ఆలోచించాలన్నా సమాజం గురించి ఆలోచించాలన్న ఒక భిన్న చర్చ కూడా నడుస్తుంది. కొంత ప్రెషర్ పెడుతున్నారు గవర్నమెంట్ పైన. ఏంది ఇది, ఇట్లాంటి తీర్పు తక్షణమే సమీక్షించాలని చెప్పి తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు, యూటీఎఫ్ వాళ్ళు, తెలంగాణ టీచర్స్ సంఘం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ ప్రయోజనాలు కాపాడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాలని అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్లస్ కేంద్రం కలిసి రివ్యూ పిటిషన్ వేసి దీని మీద మళ్ళీ ఒక సమీక్ష చేస్తే బెటరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధనలతో రూపొందించిన ఉత్తర్వుల్లో 2010 నాటికి ముందు నియమితులైన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు స్పష్టంగా ఉంది. ఈ కారణంగానే గత 15 ఏళ్ళుగా ఉపాధ్యాయులు టెట్ రాసే ఆలోచన చేయలేదు. ఇప్పుడు సడన్గా మీరు ఎగ్జామ్ రాయమంటే ఎట్లా? 2010 ఆగస్టు 23 తర్వాత నియమితులైన టీచర్లు మాత్రమే టెట్ తప్పనిసరి చేయాలని, అంతకుముందు నియమితులైన వారికి మినహాయింపు ఇవ్వాలని ఈ టీచర్లంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలని అడుగుతున్నారు. బట్ ఇది 2 రకాలుగా ఆలోచించాలి. ఇది వీళ్ళ వైపు నుంచి ఆలోచించాలి, సమాజం వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాజం వైపు నుంచి ఎందుకు ఆలోచించాలంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలన్నప్పుడు కొద్దిగా అర్హత పరీక్ష కూడా ఉండాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళకి కనుక ఫిట్నెస్ పరీక్షలు 2 ఇయర్స్కి ఒకసారి ఫిట్నెస్ పరీక్షలు చేయాలి. వాళ్ళ ఫిట్నెస్ ఎంత, వాళ్ళు దొంగెమ్మడి పరిగెత్తగలరా, ఓ దొంగను ఉరికిపోయి పట్టుకోగలరా, లేకపోతే వాళ్ళ మెంటల్ కండిషన్ ఏంది, వాళ్ళు మెంటల్గా క్రిమినల్ పట్టుకున్న ఐడియాలజీ ఆలోచనలో ఉన్నారా వాళ్ళు, ఇట్లాంటి చాలా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. బట్ టీచర్ డిపార్ట్మెంట్లో ఇది వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు పోయి దీని మీద రివ్యూ పిటిషన్ వేసి రివ్యూ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నట్టుగా కనుక అమలు చేస్తే చాలామంది ఉద్యోగాలు పోయే అవకాశమే 100% కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.